సమయం లేదు కాబట్టి విషయంలోకి మన వాడాలో దొంగలు ఉన్నారు. మాస్టర్ గారు చెప్పిన జాగ్రత్త. వాస్తవానికి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నంతో పోగొట్టుకోవాలన్నారు, కానీ తీవ్రమైన ప్రయత్నం ఒకటి వెళ్ళిపోతాయి. దేనికైనా తీవ్రమైన ప్రయత్నం చేయాల్సిందే. అయితే అసలు వాడాలో దొంగలు అంటే ఏమిటి, మరి పోగొట్టుకోవాల్సిందంటే ఏమిటి, డెఫినేషన్కి సాయినాథే ఒకసారి 16/1/1912 ఒక చెప్పాడు బాబా. ఏమిటంటే బాబా చెప్తాడు, నా దగ్గర ఉన్న ధనాన్ని కొంతమంది అపహరించారు, దొంగలు వచ్చి పెట్టుకెళ్ళిపోయాక. బాబా ఏం చేశాక వాళ్ళని చూశాడు, ఆటంకపరచల. చూసి ఏం చేశాడు, వెళ్ళిపోయి తర్వాత వాళ్ళని హతమార్చి ఆయన తెచ్చుకున్నాక. ఇది కదా. దానిలో మాస్టర్ గారు చెప్తారు ఏంటంటే, మన ధ్యానము, ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మనము సంపాదించుకున్న వివేకము, మన వైరాగ్యాలు, ఇవి ధనాలు. ఏమండి, మనం సంపాదించుకున్న ఆ ధనాన్ని మనలో ఉండేటువంటి రజస్సు తమస్సు అనే గుణాలు, అవి దొంగలు. అవి ఏం చేస్తాయట, ఎప్పటికప్పుడు అంటే మన శరీరం అనే వాడాలో మనకున్న వివేకం అనే బంగారు సంపదని, మనలో ఉండేటువంటి దుర్గుణాలనే దొంగలు ఎత్తుకెళ్ళిపోతుంటాయి. అలాంటి వాటిని ఏం చేయాలంటే వివేకంతో గమనించుకుంటూ పోగొట్టుకోవాలి. ఇది బాబా చెప్పిన కథ. అయితే ఇది చాలా లోతైన విషయము. ఇవన్నీ కూడా వారాలో దొంగల గురించి సాయినాథుడు లీలామృతంలో చెప్పినవన్నీ మీరు చదువుకున్నారు. నారాయణ చెప్పాడు ఏది ఎలా ఉండాలి, ఇతర స్టేట్ బట్టి ఎట్లాంటి బాగుండాలి, అసూని ఎట్లా పోగొట్టుకోవాలి, అవన్నీ మీరు చదువుకున్నారు కాబట్టి నేను అవి టచ్ చేయలేదు, సమయం లేదు కాబట్టి నేను వేరే పాయింట్స్ చెప్తున్నాను. మాస్టర్ గారు చెప్పినవి కూడా మొట్టమొదటి ఏం చెప్పారంటే మాస్టర్ గారు, ఇవి గమనించాలంటే, దొంగలు ఉన్నారు అని గమనించాలంటే మొట్టమొదట మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకో తెలుసా అండి, ఇక్కడ దొంగ ఉన్నాడు అని చెప్తే వెతికితే దొరుకుతాడు. దొంగ ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పడతాడు. అందువలన ఈ మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ఆత్మ విమర్శ. అంటే ఈ సాధన ఇన్వర్డ్ గా జరగాలి, లోపల జరగాలి. కాబట్టి మనము మన ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ పశ్చాత్తాపంతో ప్రారంభం కావాలి. ఫస్ట్ స్టెప్ అది. మనము మన దుర్గుణాలను నిష్కర్షగా పక్క వారి వెళ్తూ చూసారండి, తక్కువ ఆయన ఎక్కువ ఇది ఎక్కువ చెప్తానే ఎన్నినట్టుగా మన దుర్గుణాల పట్ల మనం దుఃఖించాలి. దుఃఖిస్తే అప్పుడు మనకి దాని పట్ల తపన ఎక్కువ అవుతుంది. ఇది తీవ్ర ప్రయత్నంతో చేస్తే గానీ అది పోదు. బిలారేపా చెప్పింది అదేగా, నేను తెలుసుకున్నాను, నేను చేసిన పాపాలకి నేను నరకానికి పోతాను తెలుసుకున్నాను కాబట్టి నేను కష్టపడగలిగాను, అంత తపన పడాలి అని చెప్పారు. రెండోది ఆనందమయ చరిత్రలో గుడవాణి మహారాజ్ గారితో చెప్తారు మాస్టర్ గారు అందించిన మొట్టమొదటి, ప్రతిరోజు రాత్రి భోజనం అయిన తర్వాత ఆ రోజు ఎవరెవరితో ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించామో, ఎలా మాట్లాడామో, ఎలాంటి భావాలు వహించామో మనకి మనము ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా చేయాలి. రెండోది, అవసరం లేకపోయినా కొన్ని అబద్ధాలు చెప్తాం, మనం యథేచ్ఛగా వాడతాం. మీకు ఒక ఉదాహరణ చెప్తే బయట వస్తుంది. పరమహంస గారు ఒక భక్తుడికి నేను వస్తానని చెప్తాడు. మాట్లాడుతూ ఉండిపోయి 10ంటికి ఆయన గుర్తుకొస్తుంది. గబగబా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళు లేదు కదా అంటే వాళ్ళకి మాట ఇచ్చారు కదా నేను అని వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ గుమ్మాల్లో కాసేపు వాళ్ళు నిల్చొని వస్తాడు. మాట ఇచ్చాడు కాబట్టి ఈ లెక్కన మనం ఎంతమందికి హ్యాండ్ ఇస్తుంటాం కదండి. అది ఒకటి చెప్పాడు ఆయన. అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్పకూడదు. రెండోది, ఇష్టంతో సమర్థించి మాట్లాడతాం, ప్రతికూల భావాలు వహిస్తాం అన్నాడు మాస్టర్ గారు. చూడండి, మనకి మాస్టర్ గారు చెప్పారు ఫస్ట్ ఇష్టాలు, రాగద్వేషాలు. మనకి ఇష్టమైన వాడు పెద్ద మూట పెట్టుకుంటామన్నా మనకి ఇబ్బంది అనిపించదు, ఇష్టమైన వాడు సంచి పెట్టుకుందామన్నా ఇష్టమైందంట. కాబట్టి మొట్టమొదట అది జయించాలని చెప్తూ మాస్టర్ గారు ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే రాగద్వేషాలు, ఇష్టాలు జయించాలి. ధృతరాష్ట్రుడు జయించడానికి ఇబ్బంది పడ్డాడు. అది చెబుతూ ఇంకొకటి చూడండి, సాధన చేసుకుంటూ పోయేటంటే మనకి తెలియకుండానే మీ లోపలికి వెళ్తున్నాడు, ఇంకా లోపలగా మాస్టర్ చెప్పి మన పట్ల మనకి ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది పెరిగిన కొద్దీ అవతల వాడి పట్ల తక్కువ ఫీలింగ్ ఏర్పడుతుంది. మనకి ఎవరైతే అగెనిస్ట్ ఉంటాడో వారి గురించి గౌరవ తేలిగ్గా మాట్లాడేస్తాం. అది పోగొట్టుకోవాలి. చెప్పుకున్నంత సులువుగా రమణ మహర్షి ఎప్పుడు ఇబ్బంది గురించి మాట్లాడలేదు. ఒకసారి ఒక దుర్మార్గుడు చచ్చిపోయాడు. నారాయణ వాడు ఏం చేశాడు, ఇప్పుడు మహర్షి ఏం మాట్లాడతాడు వారి గురించి, ఏదో నెగిటివ్ మాట్లాడాల్సింది కదా, వాడు ఒక ప్లస్ పాయింట్ లేదు కదా. మన అక్కడ
ఈయన ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. వెళ్ళి మహర్షి ఆయన చనిపోయాడండి అన్నాడు. మహర్షి ఒక నిమిషం విని, ఆహా వాడు నీట్నెస్ బాగా మెయింటైన్ చేసేవాడు, పొద్దున్నే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని వచ్చేవాడు. చూడండి వాడు ఎలా చూస్తున్నారు, వాడి దృష్టికోవడం మన దృష్టికోవడం ఎలా ఉందండి. ఇవన్నీ ఆ చెప్తారా మాస్టర్ గారు, భగవంతుడినైనా మరుస్తామేమో కానీ మన బలహీనతల్ని మాత్రము హృదయపూర్వకంగా అంటి పెట్టుకుంటాము, అవైనా మర్చిపోతాం. ఏమంటే ఇంకోటి చెప్తాను, ఇంకోటి బలహీనత ఇంకా అసలు మన లోపలికి వెళ్తే దొంగలు దొంగలు ఎలా ఉంటారంటే ఇంకా లోపల ఇంకో బలహీనత తెలుసండి. ఇంకొకసారి మనకి తెలియకుండానే ఎంతసేపు కూడా ఇతరులు మన గురించి ఏమో ఆలోచిస్తున్నారు, వాళ్ళని మంచివాడు అనుకుంటున్నారా లేదా, నేను సాగకుండా మీరు అందరూ అనుకుంటున్నారా లేదా. ఈ టైమ్ ఆఫ్ ఈ వేస్టేజ్ థింకింగ్స్ తో ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేస్తాం. ఇది ఒకటి మనకి తెలియకుండా మనకు నేను చెప్తుందంతా తెలియదు దొంగలు, మనకేం తెలియదు మనలో ఆ దొంగ ఉన్నాడు. అలాగా మనం ఏం చేస్తాం, ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది మాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఇతరులు అనుకోవడమే కాదు, మనం ఇంకోటి కూడా ఎక్కువ భావాలు పెట్టుకోకూడదు. అవతల వారి పట్ల ఎట్లాంటి భావం వహిస్తామో మనకి తెలియకుండా మన పట్ల ఎట్లాంటి భావం మనం వహిస్తాం గుప్తంగా అంటాడని పరిదర్శనలో. అందువలన మనం ఏం చేయాలంటే దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మాస్టర్ గారు అంటే భావాల వల్ల ఏం ఉపయోగం లేదు. మీరు నన్ను గొప్పవాడు, మాస్టర్ గారే అన్నాడు మాట, మీరు నన్ను గొప్పవాడు అన్న తర్వాత నా ఆయుధాన్ని ఒక నిమిషం పెరుగుతుందా, మాస్టర్ గారు తిట్టిన తర్వాత వెంటనే గుర్తుందా. ఇది అంటే వెంకటేశ్వర స్వామి చెప్పారు కదా, ఒకటి మంచి అనేది చెడు అనేది చాలా కష్టమైన సాధన అయినప్పటికీ లేకపోతే అది దొంగ అయిపోతుంది. అందువలన మనం ఈ భావాన్ని పోగొట్టుకోవాలి. మన ఇంపార్టెన్స్ అంతా భావాన్ని మెప్పిస్తున్నామా లేదా, మాస్టర్ని మెప్పిస్తున్నామా లేదా. సాధనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలని చెప్తూ భర్తహరి గురించి వార్తాలాపన చెప్తారు. ఇలా సాధన చేసుకుంటూ ఉంటే జనాలు ముగుతూ ఉంటారు. ఆయన అనుకోక భక్తులు ఆయన ఏం చేస్తారంటే కావాలని చెప్పి భక్తులు వస్తున్నప్పుడు చపాతీల కోసం కొనుక్కుంటారు. నీకు రెండు ఇచ్చారు కదా నాకు ఒకటి, అప్పుడు వాళ్ళు చూసి ఏం చేస్తారు, ఇండియన్ సాధువులు అని చెప్పి వెళ్ళిపోతారు కదా. అది వాడు కాదు. వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటాం, మనం ఎక్కువ ఎనర్జీ అండ్ టైం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే మనము కేటాయిస్తాము. అది ఒక పెద్ద దొంగ అని మానుకోవాలి అని చెప్తున్నారు. అవతల వాళ్ళు మనకు వచ్చారు కూడా మనకు వచ్చి లాభం లేదు అని చెప్తూ మాస్టర్ గారు కూడా సత్సంగా చెప్పడం ప్రవచనాలు రాశారు. మీకు తెలుసు, అవతల వాడు ఏమనుకుంటే తింటే తిట్టుకున్నాడు వాడు రాడు అనుకున్నాడు. అలాగే ఇంకోటి చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదివరకు లేదు, ఎక్కువ మంది కలుస్తున్నాం కదా, ఈ కలవడం వల్ల ఇంకొక నష్టం ఏం జరుగుతుందంటే తీర్పులు ఇవ్వడం. వాళ్ళు చేసే కార్యక్రమం మనకున్నదే ఒకటి, మన సాధన మన పారాయణ చేసుకోలేక మనం ఏడుస్తున్నాము. ప్రతి ఒక్కరు చేసిన మనం ఏం చేసుకుంటాము, తీర్పులు ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు హింట్స్ ఇస్తున్నాను. మాస్టర్ గారు బుక్స్లో చాలా ఉన్నాయండి. ఒక మాట అంటాడు, ఒకరితో ఒక అనుభవం గురించి విమర్శిస్తే మాస్టర్ గారు ఒక మాట అంటాడు, వాడికి ఎవరికో బాబా ఒక తీర్పిస్తే అది అనుభవం ఇస్తే నువ్వు పత్రికలో విమర్శిస్తున్నావు, నువ్వేమన్నా నీ అనుభూతి ప్రకారం బాబా లేదు ఇవాళ, అది ఆధునిక అహంకారం కదా అంటాడు కదా. మన తీర్పులు ఎవరు కావాలండి, మనం ఇచ్చే సర్టిఫికేట్ ఎవరు కావాలా, మనకు ఒకటి లేదు ఇక్కడ. అందువలన అది ఏం చెప్తారంటే తీర్పులు ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం మారుకోవాలి. అలా ఇవ్వకపోతే ఏం చెప్తుంది తెలుసా అండి, చిత్రగుప్తుడిని ఒక కథలో చెప్తారు. చిత్రగుప్తుడికి ఒక శిష్యుడు ఉండేవాట. ప్రపంచంలో చిత్రగుప్తుని పూజించేవాడు ఉన్నాడా, చిత్రగుప్తుడు ఆశపడి వీడియో రాబోతున్నాను అని ఎవరు కథలో నిలబడారు. ఏమిటో స్వామి అక్కడికి రావాల్సి వస్తుంది కదా, నేను చేసిన పనులకి అందుకే వాళ్ళు పూజిస్తున్నాను. తెలివిగా ఉన్నావు నువ్వు పని చెయ్యి, మరి తప్పదు కదా, ఏకైక భక్తులు ఎవరు వదులుకుంటారా. అందుకే నేను ఏం చేశాను, నీ దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఒక పని చేయను, మీ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక కొండ మీద ఒక ఇంట్లో పెట్టు, రోజు రాత్రి పూట వెళ్ళి అక్కడ కూర్చొని నువ్వు సత్సంగా ఇది చేయి కాదు. వీడు రోజు చేస్తున్నాడు. ఇక నేను చెప్పగలిగే ఊళ్ళో వాళ్ళందరూ కూడా చెవులు కూడా చేస్తున్నారు. ఇలా 3-4 నెలలు అయిపోయిన తర్వాత చిత్రకూడు కనపడి ఏం చెప్పండి, ఎవరో నీ పాపాలన్నీ అయిపోయినాయి, ఇంకా నువ్వు ఫ్రెష్గా చేయమాక అని. 4 గారు బాధ్యత ఎలా పోయినాయి స్వామి అన్నాడు. అన్ని ఊళ్ళో తీసేస్తున్నారా చూస్తాడు. తీర్పులు ఇచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తాడు అకౌంట్లో భగవంతుడు. అందువల్ల నేను ఎప్పుడు చెప్తానో నేను గుర్తుపెట్టుకుంటాను. అక్కడ గుర్తుపెట్టుకుంటాను వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఎందుకున్నారు, మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, మనకి వాళ్ళ పరిస్థితులు తెలుసా. ఇక్కడ మనం ఎట్లా చెప్పగలం. ఇంకొక మాట చెప్తాను తీర్పుల గురించి. మాస్టర్ గారు ఎట్లా మాట్లాడాడంటే, ఈ ఊళ్ళోనే ఒక ఆయన మాస్టర్ గారిని పేరుతో మాస్టర్ గారిని పిలిపించుకొని ఇంటికి వెళ్ళి ఆయన పాద పూజ చేసుకున్నాడు. తర్వాత ఆయన పెద్ద స్వామి చెప్పాడు, పెద్ద గొప్పవాడు అయిపోయాడు.
ఈ ఊళ్ళో మన జయప్రద గారు మాస్టర్ గారు ఏంటంటే ఆయన సంగతి అంటే మామూలుగా ఏం చెప్తాం, మామూలు ఊరు చెప్పండి. వాడు మాస్టర్ గారు నాకే అర్థం కదా, నీకేం చెప్పరా మాట అంటే ఒక్క మాట దాన్ని ఏం చేశాడు, కట్ చేశాడు. అది మనము మన సాధన అంతా కూడా నిజంగా చెప్పండి, ఇంతమంది ఉన్న సాధనలో ఎవరికి వాడమే. కాబట్టి మనము మన సాధన మనం చూసుకోవడమే మంచిది. లేకపోతే ఈ దొంగ ఇదో వీడో దొంగ, వీడలా అందరిలోకి మనం తిప్పుతూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకేమనిపిస్తుంది, నేను కరెక్ట్ అనిపించినప్పుడు సూక్ష్మమైన అహంకారం అనిపించినప్పుడు అవతల వాడి మీద కోపం వస్తుంది. వాడు బాగా చేయలేదు, వాడు ఇట్లా లేదు కదండి. మనముగా ఎవరి మీద కోపం తెచ్చుకునే హక్కు మనకి లేదు. మనకి నచ్చింది మనం సాధన చేస్తున్నాం, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనం ఈ కుప్పాలని మనం మోయలేదు. అందుకనే రాకడి బాబాతో మాస్టర్ గారు ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే మాస్టర్ గారితో అంటాడు రాకడి బాబా, శివ ఎవరి సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ ప్రవర్తన పట్ల కోపము తెచ్చుకోకూడదు. అంటారే నా కోపం వస్తున్నది, గురువు గారికి ఎక్కడైనా కోపం వచ్చిందా? ఎందుకు రాదు? ఆయన హృదయంలోకి దూసుకుపోయింది, ఆయనకి ఎప్పుడో ఉంది, మనకి ఎప్పుడు చూసుకో. ఎంతమంది చెప్పినా మనం ఇంతే. కాబట్టి కనీసం మీ అందరిలో ఉన్న మాస్టర్ నేను ప్రార్థిస్తున్నా, ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా ఉండే శక్తి నాకు ప్రసాదించమని. ఇవన్నీ కూడా అంటే మాస్టర్ ఒక మాట అంటాడు, ఇవన్నీ స్వల్పంగా అనిపిస్తాయి, చిన్న చిన్నవి చెప్తున్నావు కదా, కాగితానికంటే నూనె వల్ల రాయవా? అలాగే ఇది కూడా. అందువలన జాగ్రత్తగా వినండి, పూజలు యాత్రలు ఎన్ని చేసినా భగవంతుడికి ఇవన్నీ ఉంటే దగ్గర అవ్వరు. మహర్షి చెప్తారనమాట. ఏమంటారంటే మహర్షి ఒకడు వచ్చేవాడు, మహర్షి దగ్గరికి వచ్చి చూడగానే పారవసం కలిగేది, డ్యాన్స్ చేసేవాడు, ఆనందంతో వెళ్ళిపోయేవాడు. మహర్షి అంటాడు అలా వస్తాడు, ఆ పాపం మూట అక్కడ పెడతాడు, డ్యాన్స్ చేస్తాడు, మోట వేసుకుని వెళ్ళిపోతాడు అంటాడు. ఆయన కనబడుతుంది, ఒకరు కనబడదు కదా. అందుకని ఇవన్నీ పోగొట్టుకోకుండా ఎంత సాధన చేసినా ఉపయోగం లేదని చెప్తూ దీనికి రెమెడీగా ఏం చెప్పారు మాస్టర్ గారు, తప్పులు భగవంతుని ముందు నిష్కపటంగా ఒప్పుకోవడం. తప్పులు ఇక్కడ మా మిత్రులు హరిగారు ఉన్నారు, అట్లా గురువు గారికి సమర్పణ చేస్తున్నాడు, ఆయన రాసి ఇచ్చేసాడు మాస్టర్ గారు. అది భగవంతుడు నిజంగా అలా నేను చేయలేమో మాస్టర్ గారు అనిపిస్తున్నాను, అది చెప్పగలగాలి, నిష్కపటంగా ఒప్పుకోగలగాలి. ఈ అభ్యాసం వలన ఇటువంటి లోచూపు మనల్ని మనం చూసుకోవటం మొదలైన తర్వాత పరిశీలన త్రికరణ శుద్ధిగా మనం ఉంచుతాయి. ఈ మూడు మనసు వాక్కు మాట మనం ఏం మాట్లాడుతున్నాం మన మీద ఒక కాన్స్టెంట్ విజిలెన్స్ అంటారు, చూసుకుంటూ ఉండాలి. ఉంటే మనం కరెక్ట్గా మాట్లాడేవాళ్ళని తప్పు మాట్లాడాము, ఇలా మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా నిత్యము పరితాపము చెందితేనే బాగా పరితాపం నిత్యం చెందాలి, చెందితే నశిస్తాయి. అలాగా లేకపోతే కోరుకోం కాబట్టి అవి మనతోనే ఉంటాయి. కోరుకుంటేనే భగవంతుడు పోగొడతాడు. ఎవరైనా ఉద్యోగాలు బలహీనతలు పోగొట్టుకుంటారు, చస్తే కోరుకోం. అందుకే మనం ఇక్కడే ఉంటాం. అందుకనే మాస్టర్ గారు ఎప్పుడు చెప్పాడు, అంతా చదివారు మా విజయవాడలో డాక్టర్ గారు చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, గడితో బాధపడుతుంటే ఎందులో బాధపడతావు మందిస్తారు చనిపోతుందంటే నీకేం తెలిసిన అంత గోపుట్టే వేడి కోసం ఎంత కాలంగా ఉంటుంది అంటాడు. ఉంటే వచ్చుకోలేడు, మనకెంతండి మన గోపుడు మనకి హాయిగా ఉంది. ఆయన ఏమంటాడు గోపుడు అంటాడు కదండి. చెప్తున్నాం మన గోపుతే ఆ గతిని తొలగించమని నేను మాస్టర్ గారు, నా గతి పోగొట్టుకుని మాస్టర్ గారు నేను ప్రార్థిస్తున్నాను. ఇది వ్యక్తిగతమైన నాకు ఊహకందుకు మాస్టర్ గారు చెప్పింది. ఇవి మనలో ఉండేవి. తర్వాత మనము సమాజంలో ఉంటాం, అంటే జాబ్ చేసుకుంటాం, ఇంట్లో వెళ్తాం, వ్యక్తులతో ఉండేటప్పుడు మనలో వచ్చే బలహీనతలు ఏమిటి? ఇవేంటి అంటే మొట్టమొదటి ఇందాక వాళ్ళు ఎవరో చెప్పినట్టు అహంకారము. అహం అంటే నేను, కారము చేస్తున్నాను. ఇది మనకి తెలియకుండానే నేను చేస్తున్నాను అనేటువంటి భావన. కానీ నిజంగా మనం చేస్తున్నాం కదా. కృష్ణాచార్య గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన ఏదైతే దేవుడు అంటారు, మీరు అంత మంచి చేతిలో ఉంది అంటారు. ఉంది, అయితే ఉద్యోగం మానేసాడు, మరి నీ చేతిలో ఇప్పుడు ఉద్యోగం మానేసి ఇదేం చేయగలవా? అంటే ఏం తెలుస్తుంది, నీ చేతిలో లేదు కదా, టైం వచ్చినప్పుడు నువ్వు చేస్తున్నావు అని చెప్పారు. అలాగే మాస్టర్ గారు ఒక అద్భుతమైన లెటర్లో నాకు ఎప్పుడన్నా సమస్య అనిపించినప్పుడు ఆ లెటర్ చదువుతూ ఉంటారు, గుర్తించుకుంటూ ఉంటారు. మాస్టర్ గారు నా జీవితం ఎలా గడుస్తుంది సమస్యలతో రాస్తే మాస్టర్ గారు అంటారు, నువ్వు చేస్తున్నావు అనేది అజ్ఞానము, నీ గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి ఊపిరి వరకు అంతా నడిపిస్తున్నవాడు ఎవరు? నా జీవితం నేను నడిపిస్తున్నాను, నేను లేకపోతే నా పిల్లలు ఏమవుతారో, నా కుటుంబం ఏమైపోతుందో, ఇది కూడా అహంకారం. కాబట్టి నడిపిస్తున్నవాడు ఆయన చెప్తున్నాడు, పరమాంస చెప్తారు దానికి. మనం చేస్తున్నాం అనుకోవడానికి కారణం ఏంటంటే ఒక గేదె కానీ ఆవు కానీ ఎంతవరకు తాడు కట్టారు అంతవరకు వెళ్తుంది.
అంతవరకు చేర్చే భగవంతుడు మనకి ప్రసాదించాడు. అది మనం మర్చిపోయి మనము చేస్తున్నామనే భావనకి లోనవుతాం. అది మానుకోవాలి అని చెప్తారు. అది ఒక పట్టాల పోదని పరమాత్మ చమత్కారంగా మాట చెప్తారు. ఎంత చెప్పుకున్నా పోయింది అది. ఒక ఆమె ఏం చేశాక అంబా అంబా అంటారు, హమ్ హమ్ అంటుంది, అంటే నేను అంటుంది. దాన్ని చచ్చిపోయే దాన్ని తోలు తీసి డ్రమ్ము చేసి కొడతాక డమ్ డమ్ హమ్ హమ్ నేను నేను అంటారు. దీన్ని ఉపయోగించుకోవడం. అప్పుడు లోపల ఉన్న పేగులన్నీ తీసి దూదేకులు వాళ్ళు ఏం చేస్తారు, బట్టలు ఇచ్చేస్తారు కదా, అప్పుడు ఇలా ఏముతారు, అప్పుడు తుమ్ 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 అంటారు. అంటే అంత చేస్తే కానీ నువ్వు నాయన నేను కాదని అన్నారు. అప్పుడు కానీ అహంభావం పరమాంస ఎంత చమత్కారంగా చెప్పారు. అలాగా అందువలన మనం ఏం చెప్పుకోవాలని చెప్పాడంటే పరమహంస, బాబా నేను ఇదిగో వాగుతున్నాను, నువ్వు వాగిస్తున్నావు, నేను యంత్రాన్ని నువ్వు నడిపిస్తున్నావు, నువ్వు ఏది చేస్తే నేను అది చేస్తున్నాను, నువ్వు ఇది ఓహో ఇక్కడ కూర్చోమన్నావు కూర్చున్నా అనేది మనము ఇలా చెయ్యగా చెయ్యగా నేనే కర్తను నేనే భోక్తను అన్న భావం పోతుంది. మాస్టర్ గారు ధూమాల్లో చెప్పింది అది. రమణ మహర్షి కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, స్వామి ఇప్పుడు అన్ని ముందు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోడం డిసైడ్ అయిందండి, మీరు అక్కడ కూర్చొని వెంట కూడా డిసైడ్ అయిపోయింది. అంతా డిసైడ్ అయిపోతే ఇంకా మాకు ఎంత కర్మ అంటే చెప్పాడు, రహస్యం ఏం లేదు, నేను చేస్తున్నాను అనుకోక అదే నీకు పండించడం. అది ఎక్కడే మనకి జరగాలి చూడండి. ఆ కర్మ రహస్యం అదే ఆయన చెప్పాడు మహర్షి. నేను ఇంకో నాకు వచ్చింది కష్టం, నాది ఇవన్నీ నువ్వు బాధపడటం ఇవన్నీ అనుభవిస్తున్నావు, నేను చేసేది నాకే బాగోలేదంటే అది నేను అంటుకోదా, ప్రారంభం ఉండదు. అదైనా ప్రయత్నం చేద్దాం, పరమాత్మ చెప్పేదైనా ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత బాబా కూడా మనకి చెప్పాడు ఇంకొక భావన, ఇంకా ఈజీగా ఉంటాయి. మా భూమిలో విత్తు ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు రశ్మితో మొలిపిస్తాడు, విత్తనాలు మొలిస్తే సంతోషించవు, లేకపోతే దుఃఖించవు. అలా మనం ఉండటం మన ప్రయత్నం మనం చేశాం అని మనం భావించినా మనకి దుఃఖం కలగదు. నిజంగా ఆ విషయంలో అనంతాచార్య వారికి మటుకు నేను రోజు ఒకసారి నమస్కారం చేసుకుంటాను. మనం పిల్లవాడు హై పొజిషన్కి వెళ్తే మనం కంపల్సరీగా అక్కడ నుండి మావాడండి అని అనుకుంటాం. కానీ నలుగురు వజ్రాలు ఆయన మహానుభావుడు అందించినా కూడా వాళ్ళ నుంచి ఆశించకుండా నిజంగా ఆయన పాదాలకు కాడకాని నమస్కారం లేదు కదండి. ఆశించకుండా ఒక్కడే విజయవాడలో వండుకొని ఉన్నాడంటే నిజమైన కర్మయోగి ఆయన. అందుకే గురువు గారు అన్నాడు, మా నలుగురిని కలిపి కూడా ఆయన పొందలేదు. అది జీవించారండి వాళ్ళందరూ. ఋషి, ఆయన ఋషి మహానుభావుడు. అందుకని ఇక మూడో అంశం, దీంతో ఈ రెండు మనలో ఉండే దొంగల్ని ఎలా సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది చెప్పాడు. లాస్ట్ 10 minutes ఉంది. నేను ఎలా తగ్గించుకురావడం చాలా కష్టపడాల్సి వచ్చింది. పెద్ద టాపిక్ ఇచ్చేసాను. మీరు చివరి 10 నిమిషాల్లో సాధనలో ఉండేటప్పుడు మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇది చివరిదండి. అది మనం ఏమవుతుందంటే సామూహికంగా, అంటే ఇప్పుడు ఏమైంది, పర్సనల్ చూసుకుంటాం, గ్రూప్ అయిపోయిన తర్వాత అదంతా ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్ కదండి, ఇది ఒక సర్కిల్, సత్సంగంలో కలుస్తాం. ఇలా సామూహికంగా కలిసి సత్సంగాలు చేసుకున్నప్పుడు కొంతకాలానికి ఏమవుతుందంటేనండి మమత్వం ఏర్పడుతుంది. వాళ్ళ మీద ఎఫెక్షనండి, లేకపోతే నేను చెప్పి నువ్వు వినాలన్నానండి, ఇలాంటి భావాలు ఏర్పడతాయి, మమత్వం ఏర్పడుతుంది. ఏమవుతున్నప్పుడు క్రమంగా వీళ్ళందరూ నా మాట వినాలి అనిపిస్తుంది, వినకపోతే ఫీల్ అవ్వడం అనిపిస్తుంది. ఏమండి సత్సంగంలో జాగ్రత్త చెప్తున్నాను. ఆ తర్వాత ఏమనిపిస్తుందంటే ఇక మన ఇష్ట ప్రకారం వాడు ఉండాలనిపిస్తుంది, మన ఇష్ట ప్రకారం వాడు ఉండాలనిపిస్తుంది. కానీ ఇష్టాలు వాళ్ళ మీద రుద్రం జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా శాసించడం వరకు వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ సాధన మొదలు పెట్టామండి, ఎక్కడ అయిపోతాం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఏమవుతుందంటే మన సాధన అంతా ఎట్టుపోతుంది అంటారు. మీకు ఉదాహరణ చెప్తాను. రాజ్యాన్ని పరిపాలించాడు రాజు. ఇక నా రాజ్యం వద్దనుకొని వదిలేసుకొని అడవిలో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. వాడు అనుకోకుండా కుదురుపడ సాధన కోసం స్థానానికి వెళ్తే అక్కడ ఏదో ఒక జింక పిల్లలకి చనిపోతే కూలి దాని వల్ల ఆ జింకను తెలుసుకుని ఆయన పెట్టుకొని ధ్యానం చేసుకునేవాడు. ఇక్కడ చూసుకుంటే చిన్న పిల్ల కదండి, అది దానికి పాలు పట్టాలి, దానికి ఆకలి వేస్తుందేమో, దానికి ఏమైనా అవుతుందేమో, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏ పూలు వచ్చి మీద పడుతుందేమో. నీకు ఎంతసేపు ఏమైపోయింది ఆయనకి, దాంతోనే మమత్వం ఏర్పడిపోయింది. ఇంకా ప్రేమికుడు అయిన తర్వాత ఎవరో జింక జన్మెత్తాల్సి వచ్చింది. చూసానండి. అందువలన బాగా గుర్తుపెట్టుకోండి, గురువు గారు సాయినాథులతో పట్ల ఇంకా మాస్టర్ గారు ఎవరితో మమత్వం పెట్టుకోలేదు.
ఇంకా ఆయన ఏ వ్యక్తులతో సంస్థలతో ఎటువంటి అటాచ్మెంట్ ఆయన పెట్టుకోండి. అందరూ మన కృష్ణ పరమాత్మ అనేవాడు. కృష్ణ పరమాత్మ తత్వం అని ఆయన టీటీడీ ఆయన చెప్పాడు. నిజంగా మాస్టర్ గారి గురువు గారు కృష్ణ పరమాత్మ తత్వం. కృష్ణుడు అందరితో ఎలా ఉన్నాడు, ఆయన అందరితో ఉన్నాడు కానీ ఎవరితో ఆయన అనిపిస్తుంది. అది మనము సాధనలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము గ్రూపులో ఉన్నప్పుడు ఇది మన సాధన పోయి వాళ్ళ ఆలోచన మిగలకుండా ఉండాలి. ఇది ఎంత స్థాయి వాళ్ళ తెలుసని మనంత కష్టాలు. పరమహంస సాధన చేసుకునేటప్పుడు ఒక రోజు ఒక బ్రాహ్మణి వస్తుంది, గొప్ప తేజస్వి తపస్సురాలు వైరవి బ్రాహ్మణి. ఆమె చేతులు వస్తున్నారు. ఆవిడ రాగానే ఎస్టిమేట్ చేస్తుంది, ఈయన పరమాత్మ స్వరూపము పరమహంసని. చూడంగానే ఆవిడ ద్వారా పరమహంస చాలా అనుభవిస్తాడు. ఆవిడ ఒకసారి కృష్ణుడికి నైవేద్యం పెడుతుంటే కృష్ణుడు పెట్టి నైవేద్యాన్ని తినేస్తాడు. అప్పుడు ఆవిడ కృష్ణ పరమాత్మ ఆయన చూస్తుంది. అంత చేసినా కూడా పరమహంస జీవితంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రగా వచ్చారండి. మన గురుగారి జీవితంలో ఎలా అయితే కొన్ని సంఘటన విద్యానగర్ వెళ్ళటం, ఇలాంటి శివనేశ్వర స్వామి కలవడం ఎలా తెలిసిందో పరమహంస గారికి కూడా ఆవిడ వచ్చారు. ఆయన తోతాపూరి గారు వచ్చారు. ఈవిడ వచ్చి ఏం చేసిందంటే ఈయనతో గడిపి ఈవిడ ఎందుకు వచ్చింది ఆయన జీవితంలో కంటే ఈయన భగవద్ అవతారంలో లోకానికి చాటడం కోసం వచ్చింది. వచ్చి ఆవిడ ఏం చేసిందంటే దిగ్గంతులు బాగా గొప్ప దిగ్గంతులైనటువంటి గొప్ప పండితులందరినీ పిలిచి వాళ్ళందరి ముందు సహేతుకంగా ఈయన భగవద్ అవతారం నిరూపించినారు. అంటే ఈవిడికి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఎంత శాస్త్ర పాండిత్యం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ఆవిడ అనుభూతిని పొందింది పరమాత్మ భగవత్ స్వరూపంగా. అలాంటి ఆవిడ క్రమక్రమంగా ఏమైందంటే ఇది వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాడు చాలా మాట. ఆవిడ సాక్షాత్తు జగజ్జనని ఆవిడ అంటే చూస్తారని అనిపోయి ఆవిడ క్లోజ్ అయిపోతున్నాడు. ఏంటో అని ఆవిడ చెప్పాడు, వింటాం ఇటు జరుగు, ఇక్కడ కూర్చో. ఏమైంది కాలం మమత్వం అనుకూలమైంది. ఆవిడ కొన్నాళ్ళు సాధకురాలు కాబట్టి ఆవిడ గమనించుకుంది, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, పరమాంస పరిస్థితి ఏంటి. వెంటనే ఏం చేసింది ఆవిడ పెట్టే పరిస్థితితో వెళ్ళిపోయింది. మనం అంత పరిజ్ఞానం ఉన్నవాడే గోతా పడిపోతే మన పరిస్థితి ఏంటి? అందువలన మనము అటాచ్మెంట్ సాయి మాత్రం తప్ప ఎవరితో పెట్టుకోకూడదు. అది మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి మాస్టర్ గారికి చూడండి, మమత్వం లేదండి. ఎవ్వరూ తన మాట వినాలి అని అనుకోలేదండి. చెప్పేవాడు వింటే విన్నాడు, లేకపోతే వినాలనుకోలేదు. పున్నయ్య శాస్త్రి గారి దానిలో మీరు గమనించండి, సాయి మాస్టర్ ప్రవచనాల్లో మీరు చదవండి. పున్నయ్య శాస్త్రి గారు అంటాడు, ఆయన అందరినీ ప్రేమించాడు కానీ మమత్వానికి లోను కాలేదు. చెప్పాడు అందరూ ప్రేమించాడు, వాళ్ళ భూత భవిష్యత్తులు చెప్పాడు కానీ అయ్యో నా పిల్లలే అవుతాడు, అయ్యో అలాంటి మమత్వానికి ఆయన కుటుంబం కొట్టే కాలేదు. నిజంగా చెప్తున్నానంటే మీరు గమనించండి, బయట ప్రపంచంలో చూసుకుంటే మన గురుగారి విషయంలో ఎంత గొప్పవాళ్ళు అంటే ఆయన ఎవరిని కంట్రోల్ చేయాలని చూడలేదు. ఇప్పుడు గురువులో ఎవరు ఎక్కడ కాదనివ్వలేదు మిగతా వాడిని. ఆయన వాడు ఫ్రీడమ్ ఇచ్చేసేవాడు. అడిగారు చెప్తున్నా నాకు ఇప్పుడు మాస్టర్ గారు అన్నట, ఒరే మీరు మా దగ్గర కానీ నీ ఆట సాగుతున్నాయినా ఇంకెవరి దగ్గర అయితే మేము దగ్గర కూడా అనేవాడు మాస్టర్ గారు. మనందరం అంటే మనందరం ఎప్పటికైనా సరే మన ఆటలన్నీ ఇక్కడ ప్రత్యక్షపరచలేదు, మనందరం ఆటలు ఆయన దగ్గర సాగుతున్నాయి. ఆయన కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. అందువలన అది మనము అది గుర్తుపెట్టుకోవాలి. పున్నయ్య శాస్త్రి గారి అనుభవం మీరు చదవని అందులో చెప్తారు. ఇక రెండోది ఏమవుతుంది సార్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే జీవితంలో మమకారము ఏ స్టేజ్లో పెట్టుకుంది అంటే ద్వేషం అవుతుంది. మమకారం పెరిగి ఎదురుకు తీసుకెళ్తుంది ద్వేషం. అందుకే భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి. ఈ మమకారం ద్వేషంగా మారి ఏమవుతుందంటే మాస్టర్ గారు చెప్తున్నారు, సత్సంగాలలో తప్పులు పట్టడం, వర్గాలు ముఠాలు ఏర్పాటు చేయడం, మన లోపాలు కాక ఎదుటివారి లోపాలు వేరెత్తి చూపడం చేయడం జరుగుతుంది. ఒక కార్యక్రమం మనం చేసేది కరెక్ట్ అని ఇతరులు తప్పు అనిపిస్తుంది. ఏమిటి సమయం ఏమిటి, డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. ఇంకో కార్యక్రమం చేశాను, ఇది ఎందుకు వేస్ట్, అది ఎందుకు వేస్ట్ అనిపిస్తుంటుంది. అంటే మన యాటిట్యూడ్ అంటే ఏమైపోతుంది, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది అని రమణ మహర్షితో ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఇంతమంది ఇందాక కామశ్రీ గారు చెప్పినట్టు ఇలా చేస్తున్నారంటే మాస్టర్ గారు అనుకున్నట్టు జరుగుతుందా? తర్వాత రమణ మహర్షి దగ్గరికి చాట్విక్ వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు, స్వామి నేను కూడా జీసస్ లాగా కృష్ణ పరమాత్మ లాగా అద్భుతాలు చేయగలనా అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, వాళ్ళు చేసేటప్పుడు మేము చేస్తున్నామని బాబుతో చేశారని అనుకుంటున్నావా? వాళ్ళ బాబుతో చేశారా? వాళ్ళ నుంచి జరిగిపోయిందంటే అలా మనము కూడా ఏం చెప్తున్నాడు,
మన డ్యూటీ ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సత్సంగాలు ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. కృష్ణమాచార్య గారు చెప్పిన మాట. ఒకటి వచ్చి మాస్టర్ గారికి మీరు ఇక్కడేమో మనం హోమియోపతి ఇవన్నీ చేస్తున్నాము, అక్కడేమో ఒక 5 నిమిషాలు కొత్త ఆయన మనం అదిగో చేస్తున్నాడు, జిమ్మికే చేస్తున్నాడు, మన వాళ్ళ అక్కడ వెళ్ళిపోతున్నారు. మీరు ఏదో ఒకటి చేయకపోతే మన స్ట్రెంత్ తగ్గిపోతుంది, వాళ్ళ స్ట్రెంత్ పెరిగిపోతుంది అంటే ఆయన పక్కపక్కన ఒక మాట చెప్పాట. గుర్తుపెట్టుకో, మనకి ఏదైతే డ్యూటీ భగవంతుడు ఇచ్చారో ఆ డ్యూటీ మాత్రమే మనం చేయాలి. మనం అన్నిటికీ పరిగెత్తకూడదు. వాడు సరిగ్గా లేదు, నేను వాడు వదిలిస్తాను, వీడు సరిగ్గా లేదు, ఈ పనులు మనము చెయ్యకూడదు. ముందు మనకేది ఇచ్చాడు అర్థమైందండి, మన డ్యూటీ మనం చేయాలి. మన హోమియోపతి ఇచ్చాడు, ఫ్రీగా సేవ చేయమని చెప్పాడు. మహానుభావుడు మడిగట్టుకుని పూజ చేసుకుంటుంటే బయట బాకీ పిల్లవాడు వస్తే గబగబా మడిగట్టి తీసుకొచ్చి మంది చేసిన మహానుభావుడు. మన కుటుంబంలో వజ్రాలు ఏమొస్తాయండి అంటే అది ఏం చేశాడు ఆయన, మన డ్యూటీనే మన పరమాత్మ. ఏమండి అలా చేసి అది మనం చెయ్యాలి. అని చెప్తూ ఇంకొక మాట చెప్పాడు ఆయన, వారికి తగ్గవాడిని ఆయన ఏర్పాటు చేస్తాడు. భగవంతుడు 10 మంది కాదు. ఇంకొక మాట గుర్తుపెట్టుకో, మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మన వాళ్ళు కాదు. మాస్టర్ గారు చెప్పారు అంటే ఆయనకి అది తెలుసు. అలా వచ్చి మాస్టర్ గారు ఇబ్బంది పెట్టుకున్నాడు. అది అందుకనే మాస్టర్ గారు ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏంటంటే తిట్టేవాడిని పొగిడేవాడిని సమంగా చూడాలి. ఇది మనందరము ప్రాక్టీస్ చేసుకోవాల్సిన మాట. సింపుల్ గా అలా నిజంగా చూసుకుంటే అలా ఉన్నవాడు ఎవరుంటే మనకి ఏమనిపిస్తుందండి, మాస్టర్ గారు కనపడతారు. మాస్టర్ గారు స్వామి కలిగి చెప్తాను మీకు ఒక 5 నిమిషాలు. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళి, అంటే మనం సత్సంగం చేస్తున్నాం, నేను ఇప్పుడు స్పీచ్ చెప్పాను కూడా చేసేది కాదు, గమనించండి. మనం ఎంత సాధన చేస్తే ఆయన స్థాయికి వెళ్తామో ఆలోచించండి. ఆయన అమెరికాకు వెళ్ళి బ్రహ్మానందం పెట్టారు. అమెరికా తెలుసుకోండి. ఇండియాకు వచ్చిన తర్వాత బ్రహ్మానందం పెట్టారు. వచ్చేసి అందరినీ కలిసేసి రామచంద్ర దత్తా దగ్గరికి వెళ్తాడు. ఆయన వాళ్ళ చుట్టము ప్లస్ శిష్యుడు. ఆయన ఒంట్లో బాగోదు, పలకరించడానికి స్వామీజీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మాట్లాడి ఆ మాటల మధ్యలో ఆయనకి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. చెప్పులు వేసుకొని వెళ్ళాలి కదా, ఆయన అటు చూస్తుంటాడు. చెప్పులు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు చేస్తాడో చూస్తున్నాడు. స్వామీజీ మన వివేకానంద స్వామి గబగబా వెళ్ళి ఆయన కాళ్ళకి చెప్పులు దొరుకుతాడు. చాలా సింపుల్ సంగతి అనిపిస్తుంది. అంత స్థాయిలో ఒక్కడి వాడు నాకు చేయంగా రేపొద్దునకు మాత్రం వాళ్ళు ఈ ప్రపంచంలో అంత సింప్లిసిటీగా అది సమానంగా చూడటం అంటే మాస్టర్ గారి స్టార్ట్ అయ్యి మనం ప్రాక్టీస్ చేయాలి. మనం కోడేవాడు ఉంటాడంటే తిట్టేవాడు ఉంటాడు, తనతో సందేహమైంది. ఈ రెండింటినీ మనము మన సాధన కోసము ఈక్వలెంట్ గా ప్రాక్టీస్ చేయాలి. చెయ్యి మన వల్ల కాదు. అది వచ్చినప్పుడు కనీసం బాబా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చూడమని ఇది ఈ జాగ్రత్త లేకపోతే ఇందాక చెప్పినట్టుగా మనం అటు వైపు వెళ్ళిపోతాము. మన సాధన అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక చివరికి సాధన చేయగా ఇక 3వ స్టేజ్, 3వ స్టెప్, సాధన చేయగా తమకు ఏదో స్థితి కలిగిందని భ్రమించి ప్రబోధాంతల మాస్టర్ మాటలు ఆత్మజ్ఞానంగా తమను తాము భావించుకొని తాము చెడి ఇతరులను చెడగొడతారు. ఇది 3 అల్టిమేట్ స్టెప్. కాబట్టి జాగ్రత్త అక్కడికి వెళ్ళిపోతాం. చెడగొడతారు. వారి వంచనా ఫలితాన్ని కర్మఫలంగా అనుభవించి మరలా సామాన్య భక్తులు కావడానికి ఎన్నో జన్మలు పడుతుంది. అంటే మనం కొన్ని కుటుంబాల పాపం భగవంతులు అని దండ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. చూసారంటే అలాంటి కుటుంబాలు ఉండాల్సి వస్తుంది. ఆధ్యాత్మికత కూడా ఉండదు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక సంగతి చెప్తాను. మీ అందరూ తెలిసిందే, రాముడు పుష్పక విమానం పుచ్చుకోక తెలుసు కదా, ప్రభురామతో చెప్పారు. అలా అవ్వకుండా జాగ్రత్త పడాలి. అందుకే అబ్దుల్ బాబా అనండి సాయినాథ్ అయిపోయిన తర్వాత అబ్దుల్ బాబా ఏం చేసేవాడు, ఎదుర్కొంటూ ఉండేవాడు కదా. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన బుక్స్ రాసుకుని చెప్పేవాడు కదా. అందుకే మనము ఇక ఏజ్ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనేది క్రమంగా ఆయన కొన్ని చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు వెళ్ళు, నీకు జరుగుతుంది. ఇలా జరగడం మొదలెట్టేసరికి ఏమైపోయిందంటే ఒక స్థాయికి ఆయన ఏమనుకున్నాడు, నేను కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయాను అనుకున్నాడు అబ్దుల్ బాబా. అనుకుని చెప్పడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత బాబా సరిచేయాలనుకున్నాడు. చూశాడు. కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక అతను వచ్చి నేను వెళుతున్నాను అంటే వెళ్ళు, నీకు అందుతుంది అని చెప్తారు. వెళ్ళగానే అతను బస్సు సేపటికి అందుకోలేకపోతాడు. అప్పుడు ఎవరైతే ఇదంతా గమనిస్తున్నారో వాళ్ళ గ్రూప్ అంతా వెళ్ళి అబ్దుల్ బాబాను ప్రశ్నిస్తారు. ఏం ప్రశ్నిస్తారంటే, నువ్వు వాళ్ళు అన్నావు కదా, బాబా ఎప్పుడైనా ద్వారకామాయిలో కూర్చొని చెప్తే అబద్ధమైందా అన్నమాట, నువ్వు తెలుసుకోరు, ఏదో పొందామనుకున్నావు అంటే అప్పుడు ఆయన పశ్చాత్తాపం చెంది మారని అనుకునేది వేరే విషయం. కాబట్టి ఆ దొంగ ఎప్పుడైనా మనం ఎంటర్ అవ్వచ్చు.
దొంగడు మనలో ఆ భావన అనేది ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. పరమాంసని ఇక్కడ బాధిస్తుంది, ఆంధ్ర కూర్చోండి అంటాడు, కూర్చోగా రెజోమని వస్తుంది అంటాడు. చూసాను అది ఎలాగైనా మనలోకి వచ్చేసి చెప్పాడు. కాబట్టి ఇలా మనం ఇది గుర్తుపెట్టుకునే మాస్టర్ గారు తనని కలుపుకొని ఒక మాట అన్నాడు, నేను మన అందరి తరఫున మనం ప్రార్థిద్దాం, గురువుల మౌదామన్న గురువులు మనకు కలగకుంటూ కాక. ఈ జాగ్రత్తలన్నీ నేను గుర్తుపెట్టుకొని మనము ఇలా ఈ ఉల్లిపాయ పొర మీరు తీస్తే ఎలా ఉంటుందో సాధన కూడా అంతే. ఒక పొర తీస్తే కొబ్బరి వస్తుంది. మనం గమనిస్తున్న కొద్ది ఒక దొంగడు పెట్టుకుంటే ఒక దొంగడు వస్తాడు. ఇలా వస్తూనే ఉంటాడు. కాబట్టి దీనికి చివరిగా ఏంటి కన్క్లూజను, ఎట్ట పోగొట్టుకోవడం అంటే 2 మార్గాలు చెప్పారు. అది చెప్పి నేను ముగిస్తాను. మొదటిది బాబా కథ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు, వీటిని ఆటంకపరచడం గమనించి వాటిని వివేకపూరితమైన విచారణతో నశింప చేయవలను. వివేకపూరితమైన విచారణ అంటే ఏంటి తెలుసా అండి, మన మహర్షి చెప్పింది. నాకు ఆ భావం కలిగింది. విచారణ అంటే ఏం చెప్పాడు, ఈ భావం కలుగుతోంది ఎవరికి, నాకు. కదా భావం కలుగుతుంది అన్నది ఎవరు, నేను. నేనెవరను. మనం కళ్ళు మూసుకొని రోజు కొంత సమయం మనలో కలిగే ప్రతిభావనని, ఈ భావం ఎవరు కలుగుతుంది, నేను విచారించుకోవడం ద్వారా, ప్రశ్నించుకోవడం ద్వారా, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు, చేయటం ద్వారా ఒకనాటికి ఈ మనసు ఆత్మలో కలిసిపోతుంది. ఇది ఒక మార్గం సాయినాథుడు చెప్పింది. 2వ మార్గం ఏం తెలుసా అండి, భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఒక మాట అంటారు. ఏం చెప్తారు, పొగరబోతు దొంగ ఒకటి ఉందనుకో, మాట మీద ఇంతగా ఉందనుకో, దాన్ని ఏం చేస్తే నాకు ఇస్తే సరిపోతుంది కదా అంటారు. అంటే ఏం చెప్పండి, ఇంకా సులువైన పద్ధతి స్వామి, ఈ దొంగలు ఈ వాడ ఇవేమి నా వల్ల కాదు, నేను గమనించుకోలేదు కాబట్టి నీకే అనిపించుకున్నాను. శరణాగతి భావం ఇవన్నీ ఇంత నేనేమంటే నేను విచారణ చేయలేదు. నేను ఎవరిని అనగానే పలానా వస్తాను మనసులో జవాబు. కాబట్టి నాకు అవన్నీ చేత కాదు. కాబట్టి ఈ దొంగలను బాగొట్టాల్సిన బాధ్యత నీదే అని 2వ పద్ధతి చేసుకోండి. శరణాగతి చెందమన్నాడు పరమ మహర్షి. నువ్వు ట్రైన్ ఎక్కిన తర్వాత నీ లగేజ్ మొత్తం బయట పెడతావు కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకో. ఎందుకంటే నీ లగేజ్ తీసుకెళ్ళినటువంటి ట్రైనే నిన్ను కూడా తీసుకెళ్తుంది. భయపడగల నీ గురువే అన్ని చేస్తాడు. నీ వైపు చేస్తే ఏంటంటే సర్వస్య శరణాగతి చెందడం అని చెప్పాడు. కాబట్టి ఈ 2 మనం విడిచిపెట్టకుండా మన ఒక కన్ను మాస్టర్ గారు స్పీచ్ ఉంటాడు, ఒరే ఫంక్షన్ జరుగుతుంది, వాడు వస్తున్నాడు, వాడు దొంగ జాగ్రత్త అని చెప్పి మనం ఎలా వాడి మీద కన్నేసి చూస్తామో, మనలో కలిగే భావాల మీద ఎప్పటికప్పుడు మనం కూడా ఒక కన్ను వేసుకొని ఉంటే తీవ్ర ప్రయత్నాలండి. ఇందులో ఈజీ ప్రయత్నాలలో ఏమీ కలుగుతున్నాం, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఇక చివరిగా ఏంటంటే, నేను మాస్టర్ గారిని ప్రార్థించిందంటే, నేను చెప్పాను అనే దొంగ నాలో కలగకుండా చూడు బాబా, ఆ దొంగ నాలో రాకుండా నన్ను కాపాడు. అలాగే మీలో ఏంటంటే, వీడు ఇలా చెప్పాడు వాడు ఇలా చెప్పాడు దొంగలు మీలో రాకుండా, వాళ్ళు చెప్పిన 1-2 పాయింట్ అయినా మేము తెలుసుకోలేము, ఆ భావం మీకు కలగాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దత్తసాయి మాస్టర్ చెప్పుకుంటూ సెలవు.